ఈ టైంలో వీడు ఏం చేస్తుంటాడు? ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో హలో. ఏ చేయకూడదా? వేరే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చేయాలా? సర్లే, కట్ చేసేస్తా. అలా అని కాదు, మామూలుగా ఈ టైంలో చేయవు కదా. ఏదో టైం దొరికిందని చేశాంలే బాబు. ఓకే. అవును, వీకెండ్ కదా, ఏంటి ప్రోగ్రామ్స్? నాకేముంటాయి, ఒక్కని తాగి పడిపోవడం తప్ప. అయ్యో, మీకు అది బాగా ఇష్టం కదా, ఎందుకంత డల్గా చెప్పడం? ఏమి ఇష్టం, ఎగ్జైట్మెంట్ లేదు లైఫ్లో. ఎన్ని రోజులని ఒక్కని తాగి పడిపోమంటావు చెప్పు, బోర్ కొట్టదా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? పక్కన ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ప్రేమగా ఏదైనా మాట్లాడాలి, ఐ మీన్ ఉంటుంది కదా, ఫీలింగ్ షేర్ చేసుకోవాలని. నేను నా ఒంటరి బతుకు. సరే, నేను రానా? నువ్వు ఈ టైంలో నా దగ్గరకు వస్తావా? బర్త్డే పార్టీస్కి అందరు ఉన్నప్పుడు రమ్మంటేనే రావు. అందరూ ఉంటారు కాబట్టి నేను రాను. నీ వెనక ఎప్పుడు ఇద్దరు కోతులు కూడా ఉంటారు, అందుకే నేను రాను. అవునా? చెప్పొచ్చు కదా వాళ్ళిద్దరిని ఎప్పుడు బయటకు దెంగేమని వాడిని. వచ్చే 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 నిజంగానే వస్తున్నావు కదా? వస్తున్నా. ఏ పో. హే సారీ సారీ సారీ, త్వరగా రా ప్లీజ్. ఒకటి క్రషే కాల్ చేసి మిడ్ నైట్ కలుస్తా అని చెప్పడమా? అప్పుడప్పుడు నా లైఫ్లో కూడా అద్భుతాలు జరుగుతాయని అనిపిస్తుంది. అబ్బా, మంచి సాంగ్ వింటున్నావురా. ఇంతకు మించి ఏమున్నది? నువ్వు అసలు నిజంగా వస్తావనుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వస్తావా? యా. నువ్వు కూడా డ్రింక్ చేస్తావా? నో, కంపెనీ ఇస్తా. యాజ్ ఎ ఫ్రెండ్? యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అమ్మ నీ అమ్మ, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదుగా? అనుకో, ఈ ఒక్క రాత్రికి నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఓ, ఏంటి ఇందాకటి నుంచి హార్ట్ దగ్గర చేయి పెట్టుకుంటున్నావు? ఏం లేదు. ఓకే. ఈ క్షణం నుండి మార్నింగ్ 6 వరకు నేనే నీ గర్ల్ ఫ్రెండ్. కొంచెం టెన్షన్గా ఉంది వాణి. వాణి ఏంట్రా, ఒసే అని పిలువు. ఓర్ నాయను, ఆ పాటలో సరేటి. తాగింది నువ్వా నేనా? రే ఫూల్, గర్ల్ ఫ్రెండ్ని క్యూట్గా అలానే పిలవాలి బే. గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంటే బాగుండన్నా, ఇలా చూస్తూ కూర్చోడానికా? బాగుంది, యాక్చువల్లీ అదిరిపోయింది. ఇలాంటి మూమెంట్ ఉండాలని ప్రతి ఒక్క మగాడికి ఉంటుంది. క్రష్తో ఇలా, అదే గర్ల్ ఫ్రెండ్తో మారిపోయింది. నేను రోజు చూస్తున్నా స్కై, టెర్రస్, సరౌండింగ్స్ మొత్తం మారిపోయినాయి నీ వల్లే. ఏముంది నీలో అంత స్పెషల్? నీలో ఏదో ఉందే. సొల్లాపరా, మాటలతో ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకు అమ్మాయిల గురించి ఓ నిజం చెప్పనా? మాకు మీ పోయట్రీ కనెక్ట్ అవ్వదు, మీ టచ్ కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పే మాటల కంటే మీ స్పర్శ ఎక్కువ గుర్తుంటుంది. ప్రతి ఒక్కడు మమ్మల్ని పొగుడుతూ లవ్ లెటర్లు, కవితలు, పాటలు. ఎందుకురా మాకు ఈ సోదంతా? నచ్చినోడి స్పర్శ తప్ప మాకు ఇంకేం గుర్తుండదు. వాడు చెప్పిన ప్రతి మాట మర్చిపోతామేమో, కానీ వాడు తాకిన ప్రతి చోటు గుర్తుంటుంది. అంతకంటే గొప్ప అనుభూతి మాకు ఇంకేం ఉండదురా. నువ్వు నన్ను ఎన్నిసార్లు తాకావో నీకు తెలుసా? నాకు తెలుసు. ఏ ప్రపోజల్ లేకుండానే
నువ్వు నా పక్కనే తిరుగుతూ పొరపాటున తాకిన ప్రతి స్పర్శ నాకు నిద్ర లేకుండా చేసింది. తెలుసా నీకు, ఒక ఆడ మగ మధ్య ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చేసే టచ్ కంటే ఇంకేం హై ఉంటుందిరా? ప్రేమ కేవలం ప్రేమే అనుకుంటున్నావా? ఆ ప్రేమే సరిపోతుంది అనుకుంటే 20 ఏళ్ళుగా మా పేరెంట్స్ చూపించిన ప్రేమ కంటే నీ ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటి? నా సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరికంటే ఇంకెలా గొప్పగా ప్రేమించగలవు? తేడా ఏంటో చెప్పనా? నీ స్పర్శ నాకు ఇచ్చిన ఫీలింగ్ ఇంకెవరి స్పర్శ ఇవ్వలేదు. అందుకే నాపై నీకున్న ఫీలింగ్స్ అన్నీ మాటలతో కాకుండా టచ్తో ఎక్స్ప్రెస్ చేయి. ఇక్కడ నువ్వు కిస్ చేస్తున్నట్టు ఎన్నిసార్లు ఫీల్ అయ్యానో తెలుసా? పిచ్చిరా నువ్వంటే. మిడ్ నైట్స్లో నువ్వు గుర్తొస్తే బాడీ అంతా వార్మ్ అయిపోయేది తెలుసా? ఇయర్స్ దగ్గర నీ ఊపిరి తగిలినట్టు వెచ్చగా అనిపించేది. బాడీ అంతా చెమటలు పట్టేసేవి. నేను నీ ఎదురుగా నిల్చుంటే నీకు ఇంటర్నల్ హార్ట్ బీట్ రేజ్ అయ్యేదేమో, నాకు ఎక్స్టర్నల్ హార్ట్ ఎరెక్షన్ అయ్యేది. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్న మాటల కంటే నీ ఊపిరి నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసేది. ఈ ఫీలింగ్ నువ్వు తప్ప ఇంకెవరు ఇవ్వలేర్రా. ఈ టైంలో నీ గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉంటే ఇలానే కామ్గా ఉంటావా? నేను నిన్ను అక్కడ కిస్ చేసినప్పుడు నీకు ఏమనిపించిందో తెలీదు, కానీ నువ్వు నన్ను ఇక్కడ కిస్ చేసినట్టు కొన్ని 100 సార్లు ఇమాజిన్ చేసుకున్నా. చెడివానే ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ముఖ పాన్పుపై పవళిత కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా.